ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు షాద్నగర్ ఎమ్మెల్యేని పట్టుకొని బట్టలు ఉతుక్కునే జాతి మనిషి వచ్చి ఎమ్మెల్యేగా అయిండు అని చెప్పి ఒక మాట చెప్పిండు. సరే, ఆయన ఏ ఉద్దేశంలో అన్నాడు పక్కకు పెడితే కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాయకష్టం చేసి బట్టలు ఉతుక్కొని ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేటువంటి రజక సోదరుడు ఎమ్మెల్యే కావడానికి 100% అర్హత గలడు. ఎందుకంటే మన రాష్ట్రంలో లంగలను, దొంగలను, కబ్జాకోర్లను, బ్లాక్ మెయిలర్లను, ఇటువంటి వాళ్ళని ఎంతోమందిని ఎమ్మెల్యేలను చేసుకొని ఉన్నాం మనం. కాబట్టి కష్టపడేటోడు ఎమ్మెల్యే అయితే తప్పేం లేదు. రెండో విషయం ఏంటంటే ఆ రజకుడు బట్టలు ఉతుక్కునేటువంటి శాఖలైన, బట్టలు ఉతుక్కునే జాతిలో పుట్టినటువంటి శాఖలైన అని మీరు చెప్పారు కదా. ఒక్కసారి శాఖలైలమ్మని గుర్తు చేసుకో. మీ కులస్తుడైన వెదిరే రామచంద్రారెడ్డిని పండబెట్టి తొక్కింది శాఖలైలమ్మ మహిళ. విష్ణు రామచంద్రారెడ్డిని పండబెట్టి తొక్కి పరుగులు పెట్టించింది అక్కడి నుంచి. ఆ రజక బిడ్డనే, ఆ రజక జాతి బిడ్డనే. సో ఇది చెప్పారు కాబట్టి అది కూడా మాట చెప్తే బాగుండేది. మా రాక్షసులను పండబెట్టి తొక్కినటువంటి చరిత్ర రజకులకు ఉన్నదనేటువంటి మాట చెప్తే అది బాగుండేది. కొద్దిగా ముఖ్యమంత్రి గారు ఈ జాతుల గురించి మాట్లాడేటప్పుడు కొంత అహంకారం తగ్గించుకొని మాట్లాడితే కూడా మంచిది. చేపలు పట్టుకునే ముదిరాజు, చేపలేనా వాళ్ళు పట్టింది? ఏం తెలుసు? రజకుల చరిత్ర ఏం తెలుసు మీకు? మేడేలే మహాచక్రవర్తి తెలుసా? ఆ జాతి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ కింద ఊడిగం చేసింది కదా మీరు. ముదిరాజులు, వాళ్ళ పేరులోనే రాజాని ఉంది. ఎన్నో రాజ్యాలను పరిపాలించినటువంటి ముదిరాజులను చేపలు పట్టుకునేటువంటి, చాలా సింపుల్గా చెప్తాను, ఎంతమంది దొంగలను, కబ్జాకోర్లను, లూటీకార్లని, ఎంతమందిని ఎమ్మెల్యేలను చేసుకున్నాం, ఎంతమంది బ్లాక్ మెయిలర్లు ఉన్నారు అక్కడ. వాళ్ళని ఇడిచిపెట్టి కష్టపడ్డోళ్ళను ఆ జాతి నుంచి ఏదో మహాపాపం అయినట్టుగా, వాళ్ళు కానే కాకూడదు అన్నట్టుగా మీరు మాట్లాడే విధానం ఏదైతే ఉందో తెలంగాణ బీసీజేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీన్ని మీరు రజక సమాజానికి క్షమాపణ చెప్పండి, ముదిరా సమాజానికి క్షమాపణ చెప్పండి. ఎస్, పొరపాటున అన్న అనేటువంటి మాట చెప్పండి. చూద్దాం ఏం చేస్తాడు. కానీ అలాంటి మాటలు ఇంకొకసారి ఎవరైనా మాట్లాడితే మా బీసీల కుల వృత్తుల మీద, మా బీసీ ప్రజల మీద మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. చాలా మంది తెలియదు కానీ యాక్చువల్గా బీసీల కులాలకు సంబంధించి ఆ కులాల పేర్లనే తిట్లుగా వాడుతున్నారు. కులాల పేర్లనే తిట్లుగా వాడుతున్నారు. తిట్లు విమర్శించడం ఏదో మీరు దానికి పట్టదారులు అయినట్టుగా. సరే, ఈ విషయం అందరు అగ్రవర్ణాలకు చెప్తాను, మీరు పట్టదారులు అయినట్టుగా మీరు మాత్రమే మీరు మాట్లాడిన బూతులు, మీరు తిట్టిన తిట్లు ఒకటా రెండా మా వర్గాలను ఉపయోగించి బాలసంతులు ఇప్పటికైనా మానుకోండి. ఎందుకంటే బీసీలు చైతన్యవంతమైనము, వెనకటి బీసీలం కాదు, ఇప్పుడు ఆధునీకరించబడ్డటువంటి బీసీలం. ఇప్పుడు ఈ పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేసి ప్రజలందరినీ సమానంగా చూడడం నేర్చుకోరు. మీకు అది సమానంగా చూడడం రాదు, ఎట్లాగో మీకు రాదు. ఎట్లాగో ఓన్లీ బీసీలు మాత్రమే అందరినీ సమానంగా చూడగలుగుతారు. ఇక ఈ టాపిక్లోకి వెళ్తే, సరే, ముఖ్యమంత్రి గారికి బీసీజేఏసీ తరఫున మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం, అటువంటి వ్యాఖ్యలు చేయకండి. మీ మంత్రివర్గంలో ఎవరన్నా చేసినా ఉపేక్షించకండి. అందుకే బీసీలకు రక్షణ చట్టం కావాలని చెప్తున్నది. అందుకే ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే అట్రాసిటీ ఉందో బీసీలకు కూడా అట్రాసిటీ చట్టం కావాలి. ఏ కులాన్ని అన్నా కులాన్ని అన్నట్టే కదా. రజక జాతి నుంచి పుట్టినటువంటి మాట చెప్తా ఉన్నారు. రజకాన్ని కూడా కాదు, శాఖలో ఏదో అన్నాడు కదా. ఒకసారి వ్యాఖ్యలు ఉన్నాయా? ఒకసారి పెట్టు. ఉన్నాయా? నాకు ఎవరో పంపిరు, నేను చూడలే వాస్తవానికి. సరే, మీ ఉద్దేశం ఏమైనా కానీ కొన్ని జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుండే. ఈ ఉద్దేశం ఏముంది దాంట్లో? అహంకారం అయితే కనిపిస్తూ ఉంది. చూడు, శంకర్, ఈర్లపల్లి శంకర్ బట్టలు ఉతికే జాతి ఇవాళ ఎమ్మెల్యే వేదిక మీద కూర్చున్నాడు. జాతి చేపలు పట్టుకునే శ్రీహరి ఈ రోజు మంత్రి అయ్యాడు. మేము అనాలంటే లక్ష అని ఇలా మీ ముఖం చిన్నబుచ్చగలుగుతాం. కానీ ఈర్లపల్లి శంకర్ బట్టలు ఉతికే జాతి ఇవాళ ఎమ్మెల్యే వేదిక మీద కూర్చున్నాడు. ఎవని బిచ్చంతో ఎవడు ఎమ్మెల్యేలు అయిండు, ఎవని బిచ్చంతో ఎవడైండు, ఎవని బిచ్చంతో ఎవడు ముఖ్యమంత్రి అయిండు, ఎవని బిచ్చంతో ఎవడు మంత్రి అయిండు. మా బీసీల బిచ్చంతో మీరై మమ్మల్ని అవమానిస్తారా? ఇది ఎక్కడి కథ ముఖ్యమంత్రి గారు?
ఇది ఎక్కడ లెక్క, ఇది ఎక్కడి కథ? అట్లా అనాల్సింది కాదు. ఇట్లా అనాల్సిందా? ఇదేనా అనే మాట? బట్టలు ఉతుక్కునే జాతి. సరే, మా రజకుల కంటే బట్టలు ఉతుక్కునే జాతి ఉంది, మా నాయ బ్రాహ్మణులకు సగరాలు చేసుకునే జాతి ఉంది, కులం ఉంది, ఏది వృత్తి ఉంది. మీకేమున్నది సార్? మరి మేము అనొచ్చునా ఇప్పుడు లంగాలను, దొంగలను, చీకటిగాలను, పగటిగాలను అందరినీ కూడా ఎమ్మెల్యేలను చేసుకోగలిగినామని మేము చెప్పాలనా? ఇప్పుడు ఇది పొరపాటు, ఇది సరిదిద్దుకోండి. ఇది బలహీన వర్గాల ఎమ్మెల్యేలు అంటే ఒక గట్ల ఈజీగా బట్టలు ఉతుక్కునే జాతి అంటాడు. అదే సాకలి ఐలమ్మ రోకల్ బండ మడత పెట్టి రామచంద్రారెడ్డిని పిర్ర మీదకని కొట్టుకుంటా గడీలు ఖాళీ చేయించింది. విష్ణురు రామచంద్రారెడ్డిని అప్పుడు గిట్లనే రజకుల మీదకి పోతేనే ఎంతమంది ఉన్నారు తెలుసా? రజకులు తెలంగాణ రాష్ట్రంలో ఇంచుమించు మీ జనాభాతో సమానంగా ఉన్నారు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.